నమస్తే చంద్రశేఖర్. నమస్కారం అండి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మేనిఫెస్టో మీద చాలా అందరూ అంచనాలు పెట్టుకున్నారు, ఏమొస్తాయని ఆసక్తిగా ఎదురు చూశారు. సో అది రిలీజ్ చేయడం జరిగింది. ఎలా ఉందంటారు మేనిఫెస్టో? డెఫినెట్గా అందరూ చాలా ఇంకా ది బెస్ట్ అంటే సంక్షేమ పథకాలుతో మరలా అధికారులు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. వై నాట్ 175 అంటున్నాడు. ఆయన మేనిఫెస్టో మొన్న రిలీజ్ చేశారు. అంతకు మించి ఉండాలి అనేది ప్రజల్లో ఉంది. అంతకు మించి ఉంటేనే ప్రజలు ఆ కూటమిని యాక్సెప్ట్ చేస్తారు. ఆ దిశగానే ఉన్నట్టుగా అవపడుతుంది. ఎందుకంటే ప్రధాన అంశాలు ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందో ఆయా రంగాల మీద పూర్తిగా దృష్టి పెట్టారు. 6 గ్యారెంటీల ద్వారా ప్రజల్లో మన్ననలు పొందాలనుకున్నారు. నిజంగానే 6 గ్యారెంటీలు తీసుకున్న అంశాలు చాలా ప్రస్ఫుటంగా క్లారిటీగా ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థ మీద వాళ్ళని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. వాళ్ళ ఓట్లు దూరం అయిపోతాయి అని చెప్పి చాలామంది అనుకున్నారు. అది వైసీపీకి కలిసి వచ్చే అవకాశం అనుకున్నారు. కానీ వాలంటరీ వ్యవస్థలో 5 చాలీచాలన జీతం, చట్టబద్ధత లేదు. మేము వస్తే 10,000 రూపాయలు మీకు ఇస్తాం, మీరు గౌరవంగా బతకాలనేది కరెక్ట్గా పల్స్ వాలంటరీ వ్యవస్థ మీద దృష్టి పెట్టినట్టుగా అవపడుతుంది దీంట్లో. ఇంకొకటి ప్రధానమైన అంశం ఏంటంటే మెగా డిఎస్సి మేము వస్తే 35,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు 5 సంవత్సరాలైనా ఆ విషయంలో నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే. అందరూ అంగీకరించాల్సిన అంశమే. దాన్ని మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఎక్కడ మీటింగ్లో అయినా మెగా డిఎస్సి మీకు అన్యాయం జరిగింది, మేము కూటమి వస్తే మేము చేస్తామంటాం. అంటే ఉపాధ్యాయులే కాకుండా ఆ యొక్క టీచర్స్ అనుబంధ సమస్యలు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, ఈ నమ్మకాన్ని మాకు కలిగించారు. గత ప్రభుత్వం చేయలేదనేది ప్రజల్లో ఉంటుంది కదా ఆటోమేటిక్గా. అది ఒక మంచి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇకపోతే స్కిల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నైపుణ్యతని అభివృద్ధి చేయటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే దాదాపుగా 20 లక్షల మంది ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తామన్నారు. వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు 10 మందికి ఆర్థికంగా సహాయం చేయటం, వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయటమే అది ముఖ్య ఉద్దేశం కనపడుతుంది. అంటే యూత్ని ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఇదిని బట్టి అందరికీ ఇంజనీర్లు చదువుతారు, అందరూ సాఫ్ట్వేర్ అంటారు, అందరు ఇంజనీర్లకు ఉద్యోగాలు కావాలంటే దొరికే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు చదువుకు తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ చేయడం మీద ప్రత్యేకంగా యూత్ మీద దృష్టి పెట్టారు. ఇకపోతే 5 ఏళ్ల యువతకి 20 లక్షల ఉద్యోగాలు దాని ద్వారా భర్తీ చేస్తామన్నారు, క్లారిటీ ఉన్నది. మూడో విషయం దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు. తర్వాత వృద్ధులకి మనం చూసాం 3,000 నుంచి 4,000 పెంచుతామన్నారు. అది వైసీపీ 3,500 అని చెప్పేసి అన్నారు, వీళ్ళు 4,000 పెంచుతా ఉన్నారు. అది కలిసి వచ్చే అవకాశం ఉంది వృద్ధులు. అది పోటాపోటీగా వాళ్ళు 3,500 అన్నారు కాబట్టి వీళ్ళు 4,000 అంటున్నారు. కానీ అది అంత ఈజీ కాదు కదా సార్. ఈ 4,000 అనేది మొదటి నుంచి చెప్తున్నారు, ఇప్పుడే కాదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చెప్పి వీళ్ళు పెట్టింది కాదు. మొదటి నుంచి పెంచుతాం 4,000 చేస్తామని చెప్పి అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఈ ఉచితాలు, ఈ పథకాలు, ఈ ప్రజలు మరింత సోమరిపోతులుగా తయారు చేయటమా అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంతమంది వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజలకి అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే పథకాలు ఎంతవరకు వచ్చినాయి, ఈ పథకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ పథకాల వల్ల మాకు బెనిఫిట్ పొందామా లేదా, పొందితే మళ్ళీ ఆ ప్రభుత్వానికి వేస్తారు. లేదు సాటిస్ఫాక్షన్గా డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారనుకోండి, మళ్ళీ కొత్త కూటమికి ఆహ్వానించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ప్రజలకి ఉచితాలు అనే ఒక తాయిలం చూపించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావాలని అంటే ఏ పార్టీ అయినా అలాగే ఆలోచిస్తున్నారంటారా? అంటే అభివృద్ధి దిశగా కాకుండా ఉచితాలతోటి వీళ్ళందరినీ ఆల్మోస్ట్ దేశంలో అన్ని రాష్ట్రాలు అలానే ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అది కాదని లేనిది మనుషులు మరీ అంత సోమరపోతుగా చేయడం కూడా అది కరెక్ట్ కాదు. ఇకపోతే మహిళకి ఎవరు అడగకుండానే మహిళకి ఉచితంగా బస్సు ప్రయాణం అన్నారు. 6 గ్యారెంటీల ద్వారా తీసుకున్న అంశం కర్ణాటక నుంచి తెలంగాణ తీసుకుంది. ఉచితంగా మహిళలకు బస్సులు అవకాశం కల్పించింది. దానివల్ల ఎంత ప్రభుత్వాన్ని 800 కోట్లు ఒప్పుతున్నాయో చూస్తున్నాం. ఆల్రెడీ మనం తెలంగాణ చూస్తున్నాం. సేమ్ అదే అవును, అదే స్కీమ్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే ముఖ్యంగా ఆడవాళ్ళ మీద, వాళ్ళ ఓట్ల మీద దృష్టి పెట్టినట్టుగా ఈ కూటమి కనబడుతుంది. ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళ ఆడబిడ్డ కిందకి నిధికి 1,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే ఆడపిల్లల్ని మేము ఉన్నామనే భరోసా ఈ కూటమి కల్పించిందని అనుకోవాలి. ఇకపోతే వృద్ధాప్య పింఛను మీరు అన్నట్టు 3,000 నుంచి 4,000 పెంచడం, ఇది ఒక రకంగా కూటమి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అయితే నెలకి 3,000 నిరుద్యోగ భృతి అనేది అది కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో యూనివర్సిటీ నుంచి కావచ్చు, కాలేజీ నుంచి బయటకు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఉద్యోగుల కోసం అలమటిస్తారు. అందరూ ఎందుకు హైదరాబాద్ వస్తున్నారు? పరిశ్రమలన్నీ, అయితే ఐటీ కంపెనీలన్నీ, ఇండస్ట్రీస్ అన్నీ కూడా హైదరాబాద్ సరౌండింగ్ ఉండటం వల్ల
ఎక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ వస్తారు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి అక్కడ స్థానికులకే ఎంప్లాయ్మెంట్ కల్పించేట్టు ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వటం లేట్ అయితే వాళ్ళకి నెలకి 3,000 నిరుద్యోగ భృతి అనేది ఒక మంచి ఇదిగా బాగుంది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రయోగించి కొన్ని వేల లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా చేయలేకపోయాడు. తీర ప్రాంతం అంతా ఉండి వ్యవసాయ ఆధారిత ప్రాంతం అయి ఉండి పోలవరం పూర్తి చేస్తామని చేయలేకపోయారు. అదే సమయంలో గోదావరి జలాల్ని ఇచ్చేసుకుంటా పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. తీర ప్రాంతం అంత ఉండి కూడా పరిశ్రమలు తేలేకపోయారు. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు అందిపుచ్చుకొని ఇంకా ప్రజలకి ది బెస్ట్ అనేది చూపించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ నిరుద్యోగులకి 3,000 భృతి అన్నారు. వాళ్ళు ఎలాగో యువకులే, సో డెఫినెట్ గా వాళ్ళు పని చేయగలుగుతారు. వాళ్ళు ఎలాగో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే కానప్పటికీ ఏదో ఒక రకంగా కల్పిస్తే, ఇంకా అవకాశం కల్పిస్తే ఉద్యోగం వచ్చేలాగా బాగుంటుందేమో కదా. అంటే నిరుద్యోగాలు అని చెప్పి 3,000 ఇస్తే మాకు ఎలాగో 3,000 వస్తుంది కదా అని వాళ్ళు కాస్త రిలాక్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు కదా. మీరు అట్లా అనుకుంటున్నారు. ఇప్పుడు అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో అనేక కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడే కోచింగ్ సెంటర్లు సంవత్సరాల తరబడి తీసుకుంటారు. అదే చిక్కడపల్లి లైబ్రరీలో వెళ్ళి పాపం ఎండనక వాననక చదువుకుంటూ ఉంటారు. కోచింగ్ సెంటర్లకి డబ్బులు కట్టలేని వాళ్ళు చిక్కడపల్లి లైబ్రరీలో ఉంటారు. కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టేవాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి అమ్మా నాన్న దగ్గర అప్పు తీసుకొచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదో ఒక ఉద్యోగం రావాలని కళ్ళగంటారు. వాళ్ళకి ఈ 3,000 అనేది కొద్దిగా ఉపశమనం కలిగించింది కదా. ఖర్చులకు ఉపయోగపడింది కదా. వాళ్ళకు ఒక ఆర్థికంగా ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఆ చేతులు అందించడం వల్ల మనం కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వచ్చు, మా తల్లిదండ్రులు పేరు తేవచ్చు, ఇంకా గట్టిగా చదవాలన్న ఆకాంక్ష ఆలోచన నిరుద్యోగులకు కలిగింది కదా. కానీ మరి ఉద్యోగం పరిస్థితి ఏంటంటే ఉద్యోగం గురించి డెఫినెట్గా ఇప్పుడు కేరళ సిస్టమ్ తీసుకోండి అండి. ప్రతి ఒక్కళ్ళు రిటైర్మెంట్ అయితే ఈరోజు కొత్త వ్యక్తిని అపాయింట్మెంట్ అయి ఉంటుంది. సిస్టమ్ కేరళలో ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా కేరళ రాష్ట్రంలో ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యే సమయానికి ముందే రిక్రూట్ చేసుకుంటారు. చేసుకుని ఈరోజు రిటైర్మెంట్ అయితే ఆ ప్లేస్లో కొత్త వ్యక్తి వస్తాడు. ఆ సిస్టమ్ని చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా తెలంగాణ నుంచి కూడా వెళ్ళి కేరళలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు చూస్తారు. అంటే పోస్టులు ఖాళీ ఉంటున్నాయి కానీ భర్తీ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారు. దానివల్ల 100 కోట్ల రూపాయలు ఉద్యోగాలకి డబ్బులు ఇవ్వాలని కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నిరుద్యోగులకి మంచి కలిసి వచ్చే అవకాశం. ఇకపోతే తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి 15,000 అన్నారు. ఇప్పుడు ఇదేంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిల్లలకి స్కీమ్ ఇచ్చారు. స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఇస్తున్నారు అమ్మఒడి పథకం. ఇక వీళ్ళు ఏంటంటే తల్లికి వందనం అని చెప్పేసి ఏడాదికి బిడ్డకి 15,000. అది 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఇది కామన్గా పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పాడు, గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి, ఏదైతే కావాలో అదే ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుద్ది అనేది. ఇకపోతే ప్రతి రైతు ఏడాదికి 20,000 పెట్టుబడి, వాళ్ళ పరిశ్రమలు వాళ్ళ వ్యవసాయ ఆధారిత మీద జీవిస్తారు కాబట్టి అప్పు సొప్పు తీసుకోవాలి కదా. ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వడం ఒక మంచి పరిణామం. ఇకపోతే వాలంటీర్ల గౌరవేతనం ఇందాక చెప్పినట్టుగా 5,000 నుంచి 10,000 పెంచడం అనేది వాళ్ళకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. వాళ్ళు బీటెక్లు చదివి ఎంబీఏలు చదివి ఉద్యోగాలు రాక గ్రామంలో ఉండిపోతాం, తల్లిదండ్రులు చూసుకుందాం, వాలంటీర్ ఉద్యోగం ప్రభుత్వం తరఫున ఉంటాం కదా అన్న ఉద్దేశంతో ఉంటారు చాలామంది. వాళ్ళ మాటన కొంతమంది తప్పుడు పనులు చేయవచ్చు, అనేక కేసులు ఇరుక్కోవచ్చు. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు అనుభవిస్తారు. అంటే మొత్తం వాలంటీర్ వ్యవస్థను కించపరచకూడదు. వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ప్రతినిధులుగా ఉపయోగించుకున్నారు. మీకు ఏం ఉపయోగం చేయలేదు, మేము మీకు 10,000 ఇస్తామని చెప్పంటే ఒకవైపు వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు వస్తే కనుక నిర్లక్ష్యం చేస్తారనే ఉద్దేశం నుంచి వీళ్ళు వస్తే మాకు ఇంకా భరోసా 10,000 రూపాయలు వస్తాయనే నమ్మకాన్ని ఈ యొక్క బెనిఫిట్స్లో కల్పించడం అది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఏదేమైనా కూటమి తీసుకున్న ప్రతి స్టెప్ కూడా అతను ఆల్రెడీ సంక్షేమ పథకాలు బటన్ నొక్కాడు, పథకాలు వెళ్ళినాయి. ఎక్కడి నుంచి వెళ్ళినాయి? ప్రభుత్వం ద్వారా ప్రజల ద్వారా వచ్చే పన్నుల్ని, ఆ పన్నుల్ని ట్యాక్సులని మళ్ళా మీకే ఇస్తున్నారు తప్పితే ప్రజలు కట్టినే ఇస్తున్నారు తప్పితే ఎవరి సొంత డబ్బు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బు కాదు, చంద్రబాబు నాయుడు సొంత డబ్బు కాదు, పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బు కాదు. కాకపోతే ఇంకా పారదర్శకంగా ఎలక్షన్స్ వరకే ఉండాలి. అది ప్రతి ఒక్కరికి పథకం అందేట్టు ఉండాలి. ఎవరైతే పూర్ పీపుల్, నీడీ పీపుల్, దారిద్ర్య రేఖ దిగునున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అయితే సమాజం బాగుంటుంది, ఆ రాజ్యం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని మేనిఫెస్టో చేసినా ప్రధాన చిరకాల కోరిక అమరావతి రాజధాని. అది బీజేపీ ఓకే అంటుంది, పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అదే స్టాండ్ మీద ఉన్నారు. కాదు 3 రాజధానులు కావాలని చెప్పేసి కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేషన్ పరిపాలన మొత్తం విశాఖపట్నం, ఇక్కడ సెక్రటరియట్ సచివాలయం చెప్పి ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ 3 విషయాల్లో పరిపాలన చివరికి
వైజాగ్లో కనుక ఆయన స్టార్ట్ చేస్తే బాగుండేది, అది కూడా చేయలే. అంటే 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయారు అనేది ఈయనకుంది. అంతకుముందు తాత్కాలిక భవనాలే కట్టాడు కానీ శాశ్వతంగా ముందు నమ్మకాన్ని కలిగించలేకపోయాడు అనేది చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ప్రభుత్వాన్ని దించారు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని ఈయన కూడా కల్పించలేపారు. అప్పుడు మీరు ఇప్పుడు ఏంటంటే చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ఇది ఎలా అయినా కానీ మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొదట కోరుకున్నది రాజధాని, రెండోది ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తవటం, కొన్ని లక్షల ఎకరాలు సముద్రంలో వేస్ట్ కాకుండా దాని బెనిఫిట్ అవుతుంది, మూడోది జాబ్ క్యాలెండర్, తర్వాత 4వది స్పెషల్ స్టేటస్. ఇవన్నీ కూడా ఈరోజు రేపు మోదీ గారి సభలు ఉన్నాయంటున్నారు. మోదీ గారు కూడా ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటించారు. మేనిఫెస్టోలో బీజేపీ వాళ్ళు లేరని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. అక్కడ ఏంటంటే బీజేపీ ఏంటంటే మోదీ గ్యారంటీ అనే ఇదితో నేషనల్ వైడ్ వెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ రాష్ట్రాల యొక్క ఇది కూటమి అభ్యర్థులుగా వీళ్ళిద్దరు కలిసి మేనిఫెస్టో ఉమ్మడిగా ప్రకటన, అది తప్పేం కాదు. అది మోదీ గారి ఇది లేదు, మోదీ గారి కూటమికి లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే ఎందుకు లేదు సార్ మరి మోడీ గారి ఫోటో కానీ లేదంటే ఆ పార్టీకి చెందిన నాయకుల గురించి వాళ్ళు కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు పెద్దగా ఎందుకంటారు? అంటే ఆయన సమ్మతి లేదంటారా? లేదు, సమ్మతి లేకపోవడం కాదు. ఇప్పుడు రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు అండి. జాతీయ భావజాలంతో ఉండే మోదీ గారు మోదీ గ్యారంటీ ద్వారా వెళ్తున్నాడు. ఆ పథకాల ద్వారా స్కీములన్నీ కూడా ఇక్కడ రాష్ట్రాలకు వస్తే రాష్ట్రం ఫోటో వేసుకొని వీళ్ళే చేసినట్టుగా ఇది చేస్తుంటారు. ఏ ప్రభుత్వం అయినా చేసేది అది. ఇక్కడ ఎందుకంటే కామన్గా ఉండేది మోదీ గ్యారంటీ స్కీమ్ ద్వారా అందరికీ వస్తుంది దేశవ్యాప్తంగా. రాష్ట్రాల్లో పరిస్థితులు బట్టి మిత్రపక్షాలు కాబట్టి బీజేపీ టీడీపీ డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఉండకపోవటం ఏమి లేదు. ఆ స్కీములన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత సెంట్రల్లో అధికారం వచ్చిన మోదీ గారు కూడా బీజేపీకి కూడా ఉంటుంది, ఎందుకంటే మిత్రధర్మం ప్రకారం. కాబట్టి ఇక్కడ మోడీ గారు ఆశీస్సులు లేకుండా వీళ్ళు ఏమి వెళ్ళలేదు. ఆల్రెడీ ఎన్డీఏలో ఈ పార్టీలు రెండు, టీడీపీ ఉంది, జనసేన ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ అధికార పార్టీ విమర్శిస్తున్నట్టుగా దాంట్లో లోగో లేదే, లేకపోతే బీజేపీ తరఫున పురంధేశ్వరి లేదే, ఎవరో ప్రతినిధి కూర్చోబెట్టారు, ఆయన కనీసం మేనిఫెస్టో తీసుకోలేదు, వీళ్ళిద్దరిదే, ఆయన ఫోటో లేదు, ఇవన్నీ తప్పు. ఏదైనా కానీ కూటమికి కలిసి వెళ్దాం అనుకుంటున్నారు. 6 ఎంపీ స్థానాలు విభేదాలు ఏముండవండి. ఇది అధికార పక్షం ఏంటంటే దీంట్లో బీజేపీ లేకపోయేతలకి బీజేపీ లేదు, బీజేపీ మోదీ గారి సమ్మత దీంట్లో లేదు, వీళ్ళిద్దరే అనే ఇది కలిగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మోదీ గారి అండదండలు ఎన్డీఏ కూటమికి ఉన్నాయి. లేకపోతే ఈ కూటమి తరపున 25 ఎంపీల్లో 6 ఎంపీలు ఎందుకు పోటీ చేస్తారు? మాజీ ముఖ్యమంత్రి రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు పోటీ చేస్తారు? పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు రాజమండ్రి నుంచి ఎందుకు పోటీ చేస్తారు? ఇకపోతే అనకాపల్లి ఈయన సీఎం రమేష్ ఎందుకు పోటీ చేస్తారు? సుజనా చౌదరి ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేస్తారు? ఇక్కడ ఎవరు కాదు. ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే అధిష్టానం చూసుకుంటుంది సెంట్రల్ నుంచి. మోదీ గ్యారంటీ ఏ విధంగా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ప్రాంతీయంగా రాష్ట్రంలో ఉన్న స్థితిగతుల నుంచి ఈ 2 పార్టీలు చూసుకొని ఇవన్నీ అమలయ్యేటట్టుగా కేంద్రం నుంచి నిధులు వచ్చేటట్టుగా చేసుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ది. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం. ఇకపోతే ఈ మేనిఫెస్టోలో మనం అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా కాపులు దీర్ఘకాలిక సమస్య. ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి బ్రిటిష్ వాళ్ళకి ముందు నుంచే కాపు తెలగ బలిజలు వీళ్ళు ఉంటారు రకరకాలుగా. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాదాపుగా 1,20,00,000 మంది ఉన్నారు. ఓటర్లు దాదాపు మొన్న లిస్టు ప్రకారం రీసెంట్ లిస్టు ప్రకారం 60 లక్షల దాకా ఓటర్లు ఉన్నారు. అంటే డిసైడ్ ఫ్యాక్టర్. యాక్చువల్గా కలిసి వచ్చే అవకాశం ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఈ సమాజ వర్గం చెందినవాడు కావటం, తరతరాల నుంచి నాయకుడిగా ఎమర్జీ. ఇప్పుడు రంగా తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, తర్వాత కొంతకాలం పార్టీని మెర్జ్ చేశాడు. కాబట్టి 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చే అవకాశం కాపుంది. రిజర్వేషన్ అంశాన్ని నేను ఇవ్వను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తేల్చేశారు. కాబట్టి కాపులు ఈసారి సాలిడ్గా వైఎస్ఆర్పీ వెళ్ళే అవకాశం లేదు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం అయినా చేశాడు. సరే, రిజర్వేషన్ అంశం అసెంబ్లీలో ఆమోదం ముద్ద తెలియజేసి సెంట్రల్కి పంపించాడు. పంపించేది సెంట్రల్ ఏముంది, మీ పరిధిలో ఉంటుంది రాష్ట్రాల్లో. మీకు ఆర్థికంగా అగ్రకులాల్లో కూడా వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు, మీ 10% ఇస్తాము, దాని కులాల వారికి ఇవ్వమన్నారు. ఆ 10%లో 5 ఇవ్వచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావించారు. కానీ ప్రభుత్వం పోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపులు అసలు బీచ్లో చేర్చిన అన్నాడు, ఎందుకంటే మిగతా కులాలు దూరం అవుతాయనే ఉద్దేశంతో. కానీ తరతరాలుగా ఆ రాజకీయ పార్టీలు కాపులు కరివేపాకులకు వాడుకుంటున్నాయి. కాబట్టి రాజ్యాధికారం దూరంగా ఉంటున్న ఈ కాపులు 25% ఉన్నారు. ఇది కూటమి కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రిజర్వేషన్ అంశం కూడా ఈ దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఈబీసీ రిజర్వేషన్ కింద కాపులకి ఇస్తాము అనేది దీంట్లో పెట్టడం అనేది ఈ కూటమి కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఇంతకుముందు మనం గమనించినట్లయితే కాపుల పేరు పెద్దగా వినిపించేది కదా, బట్ ఈ ఎలక్షన్స్లో ఎప్పుడైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిల్చుంటున్నారో సో అప్పటి నుంచి ఎక్కువగా కాపు అనే సామాజిక వర్గం మీద ఎక్కువ దృష్టి పెట్టడం చూస్తున్నాం. అంటే కేవలం వాళ్ళ ఓట్ల కోసమేనా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవటం కోసమేనా అంటారా? ఇది పవన్ కళ్యాణ్ అనేది కాదు కదా ఇక్కడ. నేను ఇందాక కూడా ఒక మాట చెప్పాను, ఎప్పుడు వినపడింది అనేది ఏం లేదు. ఎలక్షన్ అప్పుడు వినపడింది.
ఉపయోగపడుతుంది. ఎందుకు ఎవరు ఏ కులాలు అట్ట అనుకుంటే కమ్మవారు ఈ రాష్ట్రంలో ఉంది 3%, 14 సంవత్సరాలు పరిపాలించారు. రెడ్లు ఉన్నది 6 నుంచి 7% వాళ్ళు పరిపాలిస్తున్నారు. అంటే ఇక 25% ఉండే కాపులు రాజ్యాధికారం కావాలని కోరుకోవటం తప్ప ఇప్పుడు 89% సప్రెస్డ్ గ్రూప్స్ ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు మైనారిటీలు వాళ్ళు కూడా ముందు ఉండాలి కదా. ఇప్పుడు అలా కుర్చీలో కూర్చోవాలనే ఆలోచన ఉంటుంది కదండి. మీరు ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి, మీరే ఉండాలి అనుకోవటం కరెక్ట్ కాదు కదా. నాకు అవకాశం రావాలని నాకు ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటే సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు, ఆ ఫలాలు అందరికీ వెళ్ళాలి, కింద స్థాయిలో వెళ్ళినప్పుడే అది ఇది అవుతుంది అనేది పథకాలు కదా. రాజ్యాంగంలో రచించారు 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు గొప్ప రాజ్యాంగంలో ఉన్నాం. కాబట్టి ఏ 2 అగ్రవర్ణాలే పరిపాలించడం కాకుండా, కాకపోతే అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఈ రాష్ట్రాన్ని 2 కుటుంబాలే 4 పార్టీలు ఉంటారు చూడండి, మీరు గమనించండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఒక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడు, వాళ్ళ కూతురు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీకి షర్మిలారెడ్డి గారు అక్కడ అధ్యక్షురాలు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి అధ్యక్షుడు, మరి జాతీయ పార్టీ బీజేపీకి అధ్యక్షురాలు ఎవరు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు పురంధేశ్వరి. వాళ్ళిద్దరు కమ్మ సామాజికవర్గం, వీళ్ళిద్దరు రెడ్డి సామాజికవర్గం. అంటే వీళ్ళిద్దరి చేతిలోనే ఉండటం అనేది ఇది వ్యూహాత్మకంగా ఈ కులాల మధ్య ఈ కాపుల్లో చిలికి తీసుకొచ్చి వాళ్ళు కొంతవైపు కొంత ఇటువైపు ఎప్పుడైతే కులాలు కలిపే సిద్ధాంతంలో పవన్ కళ్యాణ్ ముందున్నాడో, నేను ఆ జాతిలో పుట్టినంత మాత్రాన నా భర్త కాపు పుట్టాను కానీ నాకు అందరు కావాలనే పాయింట్ ఆఫ్ వెళ్తున్నాను. అందరూ కలిసిపోండి, యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రండి. మీ రిజర్వేషన్ అంశం తప్పకుండా చేయాల్సింది. చంద్రబాబు నాయుడు కలిసి మేము మేనిఫెస్టోలో పెడతా ఉన్నారు. వాళ్ళు మాట ఇచ్చినట్టుగానే కాపులు ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళకి ముందే బీసీలో ఉన్నారండి. ఇలా సంజీవ్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యూహాత్మక కాపులు ఎక్కడ ఎదుగుతారన్న ఉద్దేశంతో రిజర్వేషన్ తీశారు. తర్వాత పుట్టుస్వామి కమిషన్, మంజునాథ కమిషన్లో వీళ్ళని చేర్చొచ్చు అని చెప్పారు. ఇకపోతే ఇప్పుడు కలిసి వచ్చే అవకాశం ఏంటంటే, మీరు ఉభయ గోదావరి జిల్లాలు చూశారు, పిఠాపురం కాపులు ఎక్కువ ఉన్నారనుకోండి, అక్కడ పోటీ చేస్తారు డెఫినెట్గా. ఇప్పుడు ముద్రగడ్డ గారు ఏదేదో మాట్లాడుతున్నాడు, ఆయన చెప్పినంత మాత్రాన ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గెలిపించే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి అక్కడ. నాట్ ఓన్లీ పిఠాపురం కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలలో కాపు ప్రభావం డిసైడ్ చేసేది వాళ్ళే, గెలిపోవటం వాళ్ళ చేతిలో ఉంటాయి. కాబట్టి ఈ రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టో పెట్టడం కలిసి వచ్చే అవకాశం కూటమికి ఎక్కువగా ఉంది. ఓకే, ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే సార్, అంటే మన వైసీపీ పార్టీ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో దానికి ఈ వీళ్ళ మేనిఫెస్టోకి కూటమి మేనిఫెస్టోకి చాలా పోలికలు ఉన్నట్లుగా కనిపిస్తుంది, ఏమంటారు మీరు? తప్పే ఉందండి. ఇప్పుడు నవరత్నాలకి ఆయన నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు సొంత వ్యాపార సంస్థల నుంచి తీసే రూపాయి కూడా ఇవ్వడు. ఎవరైనా ప్రజాస్వామ్యం ఇస్తారు, ఆఫ్ కోర్స్ టీడీపీ గవర్నమెంట్ ఇచ్చినా. కాకపోతే ఇక్కడ ఈ ముగ్గురులో ఏంటంటే సొంత డబ్బు 34 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చింది పవన్ కళ్యాణ్. ₹1 కోటి ఈరోజు మేడే ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం. పోలవరం నిర్వాసితులకు కూడా ₹1 కోటి చెల్లించాడు ఆయన. ఎందుకు ఇస్తున్నాడు? సొంత డబ్బు, సొంత వీళ్ళు అసలు ఎవరు వీళ్ళ జేబులు ఇవ్వట్లేదు కదా. అంటే ప్రజల కోసం ఆయన వస్తున్నాడు. ఈ కూటమిలో ఆయన చేస్తున్నాడు ప్రజల కోసం, ఏదైనా సమాజాన్ని చేయాలనే ఉద్దేశంతో. మీరన్నట్టు ఇక్కడ ఏంటంటే ఎవరు ఏంటనేది కాదు, నవరత్నాల లేకపోతే 6 గ్యారంటీలు అనేది కాదు. ఇక్కడ ఎవరు మరింత పారదర్శకంగా చేస్తున్నారు, ఈయన చేయని ఏంటి, వీళ్ళు చేయబోయేది ఏంటి, వీళ్ళు చేస్తారా, ఈ నమ్మకం మనం ఉంచుకోవచ్చా, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొచ్చా, ఇక్కడ పవన్ కళ్యాణ్ నమ్మొచ్చా, ఇక్కడ క్లారిటీ. ఇక్కడ ఎవరెవరు ఏంటి అనేది ప్రజల సత్యత, ప్రజల చేతిలో బాల్ ఉందండి. కోర్టు ప్రజాక్షేత్రంలోనే రేపు 13వ తారీఖు ఎవరికి వేస్తారనేది ప్రజల చేతిలో ఉంటుంది అల్టిమేట్గా. అది మెప్పించాలి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాల్సింది ఎవరైనా కానీ. డెఫినెట్లీ సార్. అయితే ఏదో వేలం పాటలో కొనుక్కున్నట్లుగా ఇటువైపు వీళ్ళు 500 ఇస్తానంటే వీళ్ళు 1000 ఇస్తామన్న సేమ్ అవే పథకాలు, వాటినే కాస్త ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి మేము 500 ఇస్తామంటే మేము 1000 ఇస్తాం, లేదు 2000 ఇస్తాం, ఇలా ఏదో వేలం పాటలాగా జరుగుతుంది. ఎంతవరకు నమ్మొచ్చు అసలు? ప్రజలు ఎలా నమ్ముతారు? ఇక్కడ ప్రజలు చాలా తెలియగలరు అల్టిమేట్గా. డెఫినెట్లీ వాళ్ళు 5 సంవత్సరాలు ఎన్నైనా పథకాలు మళ్ళీ ఆ రోజు ఓటుకి ఎంత ఇచ్చారనేది చూస్తారు. ఓటుకి ఎంత ఇచ్చినా తీసుకుంటారు, ఆ పార్టీ నుంచి తీసుకుంటారు, ఈ పార్టీ నుంచి తీసుకుంటారు. కానీ మేనిఫెస్టోలో మనల్ని పొందడానికి ఎవరు నమ్మకాన్ని కలిగించాలో వాళ్ళే విజేతలు అవుతారు. ఈ 13వ తారీఖు లోపు 11వ తారీఖు లాస్ట్ ప్రచారం ముగిసిపోతుంది. 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి 13 ఎలక్షన్ జరగబోతుంది, అంతే కదండి. 13వ తారీఖు ఆ బ్యాలెట్ బాక్స్లో ఈ ప్రజలు ఎవరికైతే వేస్తారో దాన్ని బట్టే తీర్పు ఉంటుంది. జూన్ 4 దాకా ఆగాల్సిందే, అంతే కదండి, అద్దెమగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎంతవరకు మేనిఫెస్టోలో వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలను నిర్వర్తించుకుంటారు. గత ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేకపోయింది ఇచ్చిన వాగ్దానాలని, మేము ఏ విధంగా చేస్తామనే నమ్మకాన్ని కలిగించినప్పుడే
ఈ కూటమి యొక్క ఇది వర్కౌట్. డెఫినెట్లీ. అయితే సార్ సరే మనం అది ఈ మేనిఫెస్టో గురించి పక్కన పెడితే 2014లో కూడా టీడీపీ మేనిఫెస్టో ఏదైతే ఉందో అప్పుడు కూడా ఇలాగే కొన్ని ఉచితాలు అనౌన్స్ చేశారు. అంటే ప్రతి ఆడబిడ్డకి ఇంత అమౌంట్ అంటే 30,000 అలా బ్యాంకులో వేస్తాము మహాలక్ష్మి పథకం కిందని, అలాగే బీసీలకి 10,000 కోట్లు సంవత్సరానికి 10,000 కోట్ల చొప్పున ఏదో ఒక రకంగా ఇస్తామని, రుణమాఫీ అయితే ఏంటి, నిరుద్యోగ భృతి అయితే ఏంటి, ఇలా చాలా అంటే లైక్ పుట్టిన అమ్మాయికి 1,500, గర్భిణీ స్త్రీకి 10,000 ఇస్తాము, ఇలా చాలా రకాలు ఉన్నాయి. బట్ వాటి అన్నిటిని అమలు చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లో 5 ఏళ్ళు ఉన్నారు, అయినప్పటికీ చేయలేకపోయారు. అందుకనే దించేశారు. బట్ ఇప్పుడు అంతకంటే ఎక్కువ మించి ఉన్నాయి కదా, ఇవి ఇంకా భారం కదా. సో ఇప్పుడు ఎలా చేస్తారని నమ్మొచ్చు అంటారు ప్రజలు? ఇప్పుడు అట్ట అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నమ్మి 150 సీట్లు ఇచ్చారు? అదే సార్, అంటే వాళ్ళు హామీలు ఇచ్చారు, లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో చేయలేకపోయింది కాబట్టి దించేశారన్నారు. సో మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, బట్ ఇప్పుడు ఈ గతంలో ఆల్రెడీ ప్రూవ్ చేశారు, మేము ఇచ్చిన హామీలు మేమే నెరవేర్చలేమని వీళ్ళు ప్రూవ్ చేసినప్పుడు మళ్ళీ ఎలా నమ్ముతారు అసలు ప్రజలు? ఎవరు ప్రూవ్ చేశారంటారు మీరు? ఇప్పుడు టీడీపీ ఏదైతే లాస్ట్ టైం కూటమికి హామీలు ఇచ్చారో అవన్నీ కంప్లీట్ గా వాళ్ళు చేయలేకపోయారు. డెఫినెట్ గా అది వాస్తవం. చేయలేకపోయారు కాబట్టి దించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు చేశారు? బటన్ నొక్కితే పథకాలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు కొంతవరకు వెళ్ళినాయి, పూర్తిగా చేయగలరు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మీరు అంటున్నారు. సంతృప్తిగా ఎక్కడున్నారు? రాజధాని లేకపోతే సంతృప్తిగా ఉంటారు. రాజధాని విషయం కాదు, రాజధాని మెయిన్ కదా. ఈ దేశంలో దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలది, రాజధాని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. 2 పోలవరం పూర్తి చేస్తామని చెప్పి 2 ప్రభుత్వాలు గతంలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, పూర్తి చేయాల. మేము 75% పూర్తి చేసామన్నారు. మేము పూర్తి చేస్తాం 2023 నీళ్ళు అందిస్తామన్నారు వైసీపీ పార్టీ. ఎందుకు పూర్తి చేయలే? ఇది తప్పే కదా. దానివల్ల లక్షల ఎకరాలు ఏమైపోయినాయి? సముద్రంలో అన్యాయంగా నీళ్ళు కలిసిపోయినాయి కదా, తప్పే కదా. మరి మద్యం దశల వారీ మద్యపాన నిషేధం అన్నారు. మద్యం ద్వారా 30,000 కోట్ల రూపాయలు ఫోన్పే ఏముండవు అక్కడ. ఈ లెక్కలు కూడా చూపించట్లేదు, ఎలక్షన్ కూడా ఉపయోగించుకున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాని మీద ఆధారాలు ఏమి చూపించట్లా. సరైన రోడ్లు లేవు. విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం అవుతుందో చూస్తూ ఉంటారు, లేకపోతే స్పెషల్ స్టేటస్ అడగడు. మరి మీకు 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు, మీ చేతిలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎందుకని 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలు అడుగుతున్నారు. చెప్పాలి కదా. అంటే ఆయన మీద ఉన్న వ్యతిరేకతతో ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తుందంటారు. హామీలను పట్టించుకోరంటారా ప్రజలు? అంటే ఇక్కడ హామీలు ఆయన ఏం చేశాడు అనేది కాదండి, ఎక్కడ చేశాడు, ఎవరి కోసం చేశాడు, ఎక్కడి నుంచి వచ్చి చేశాడు. ఎవరు చేసినా ప్రజల సొమ్ము కదా మీరు అన్నట్టుగా. అదే సమయంలో ప్రజల సొమ్ము కదా. ఇప్పుడు దీన్ని మించి చేస్తామని వీళ్ళు అంటున్నారు. చేయలేని చూస్తారు. అసలు ప్రధానమైన అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఏమి చేయలేకపోయాడో చూస్తారు. వీళ్ళు ఎందుకు చేయగలరంటే కూటమి వైపు ఎవరున్నారు? మోదీ ఉన్నాడు ఇక్కడ. మోదీ అండదండలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి. అండదండలు ఉన్నప్పుడు ఎవరు వచ్చినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి 5 సంవత్సరాల నుంచి ఎందుకు తేలేపాడు? ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు? నాకున్న యాక్సెస్ రీత్యా నేను ఎదగాలనుకుంటే సెంట్రల్ మినిస్టర్ ఎప్పుడు అయ్యేవాడిని, నాకు ఎప్పుడు రాజకీయ సౌలభ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రాజధాని ఉండాలి, ఒక పోలవరం ఉండాలి, విశాఖ స్టీల్ ఉండాలి, దీనికోసం నేను పోరాడతాను అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మోదీ కూడా ఏమంటున్నాడు? నా పక్కన నాతో పవన్ ఉన్నాడు అన్నాడు, చంద్రబాబు నాయుడు నాతో ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ సెంట్రల్లో మళ్ళీ 3వ అధికారంలో వచ్చే అవకాశం అన్ని సర్వేలు చెప్తున్నాయి. మరి సెంట్రల్తో అవినాభావ సంబంధం ఉంటే కదా రాష్ట్రాలు బాగుండేది. అయితే మీరన్నట్లుగానే ఇంతకుముందు వాళ్ళు ఎలాగో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళకి ఒక రాష్ట్రం కాదు కదా సార్. అంటే ఆంధ్రప్రదేశ్ గురించే దాన్నే పట్టించుకుంటే పక్క రాష్ట్రాల పరిస్థితి ఏంటి, అన్నిటికీ ఈక్వల్గా ఇవ్వాల్సిన అవకాశం అంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా పక్క రాష్ట్రం వాళ్ళు కూడా, వీళ్ళకి ఎక్కువ ఇచ్చారు అంటే. సో ఇవన్నీ ఆచరణ సాధ్యం కానీ హామీలనే చెప్పుకోవాలి. ఏమీ కాదండి, ఆచరణ సాధ్యం ఏం కాదు. ఇప్పుడు బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇచ్చారు, ఛత్తీస్గఢ్ అటు ఇచ్చారు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ప్యాకేజ్ ఇవ్వలేదు? ఎందుకు ప్యాకేజీకి ఒప్పుకున్నారు? స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆ రోజు ప్యాకేజీకి ఒప్పుకుని చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారంటున్నారు, ఆయన్ని కాదన్నారు. ఈయన నేను తెస్తాను 22 మంది ఎంపీలేనని 22 మంది ఇచ్చిన 5 సంవత్సరాలు ఏమి తేలా. ఇప్పుడు ఎవరు నమ్మాలా? ఇప్పుడు మోదీ గారితో డైరెక్ట్గా నేను అడుగుతాను, నేను తీసుకొస్తానని పవన్ చెప్తున్నాడు. మరి ఆయన్ని చంద్రబాబు నాయుడు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, ఇప్పుడు పవన్ చూడాలి కదా. కూటమిలో నేను రిప్రజెంటేషన్ నేను అడుగుతాను, ఎందుకంటే పవనే కదా ఇక్కడ కూటమిలో కల్పించింది టీడీపీని కూడా ఎన్డీఏలో. మోదీ గారు కూడా ప్రపంచ ప్రజాదరణ పొందిన మోదీ కూడా ఏమన్నాడు? మోదీ గారు కూడా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముందు ఈజ్ ద ట్రబుల్ షూటర్, ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. కాబట్టి పవన్ కళ్యాణ్ సచ్యలత, ఆయన మీద నేర చరిత్ర లేదు, ఒక కేసు లేదు, సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని కోట్లాది రూపాయలు పేదలకు పంచి పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన్ని చూశారు, ఈయన చూశారు. ఇప్పుడు ఏంటి కలిసి వచ్చే అవకాశం? పోరాట పట్టి మొన్న
జనసేనతో టీడీపీ కలిసి వెళ్తున్నారు. దీంతో పాటు వీళ్ళిద్దరు వెనక మోదీ నేనున్నానని భరోసా ఇస్తున్నారు. రేపు మాపు 4 సభలు జరగబోతున్నాయి. ఏది ఒక రాజంపేట, ఒక గుంటూరు, ఒక అనకాపల్లి, విశాఖపట్నం ఇది జరగబోతుంది. మోదీ గారు రాబోతున్నారు. మోదీ గారిని కూడా స్పష్టమైన ఇది ఆయన నోటి నుంచి వస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఆయనకి గంగానది నుంచి నీళ్లు మట్టి తీసుకొచ్చి ఢిల్లీని తలదన్ని రాజధాని చేస్తారని చెప్పి మోదీ గారు కూడా చెప్పారు కదా. ఆ తర్వాత క్రమంలో ఎవరు అడగలేకపోయారు. ఇప్పుడు డెఫినెట్గా మేము స్పెషల్ స్టేటస్ ఇస్తాము, పోలవరం పూర్తి చేస్తాము, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కానివ్వము అని ఆల్రెడీ కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్ బీజేపీ పెద్దలు అంటున్నారు. అది ఎవరి నోటి నుంచి రావాలి? మోదీ నోటి నుంచి. రేపు ఈ కూటమి జరిగే ఇదిలో మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు కలిసి మీటింగ్లు జరగబోయేదాంట్లో డెఫినెట్గా మోదీ నోటి నుంచి వస్తే కనుక వస్తుంది అని ఆశిస్తున్నారు అందరూ. వస్తే కనుక డెఫినెట్గా ఈ కూటమికి కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. అఫ్ కోర్స్ మోదీ గారు మాట్లాడితే కాస్త నమ్ముతారు. కానీ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని చూసి వేయాలి అంటున్నారు కదా ఓట్లు. అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నిలబడ్డా 2 చోట్ల ఓడిపోయారు. అంటే ఆయనకి ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ, అంటే ఆల్రెడీ ఎంతో పెద్ద స్టార్ అయినప్పటికీ కూడా ఆయన గెలవలేకపోయారు. సో ఆయన్ని చూసి ఈసారి ప్రజలు ఎలా నమ్ముతారంటారు అసలు? ఆయన అంటే మీ ఆలోచన, ప్రజల ఆలోచన, ఇది ప్రజల ఆలోచన అండి. ప్రజల ఆలోచన మీరు అడుగుతున్నారు. అంటే గతంలో ప్రజలు హాజరయ్యారు, ఆయన సభలకు హాజరయ్యారు, చాలా ఫ్యాన్ బేస్ ఉంది, అందరికీ తెలుసు. కానీ 2 చోట్ల ఓడిపోయారు. అంటే ప్రజలు అక్కడ నమ్మకం, ఆయన మీద నమ్మకం లేదేమో అని ఒక క్వశ్చన్ ఉంది కదా. రాజకీయాలు ఏ ఒక్కరు కూడా సిల్వర్ స్పూన్తో బతకరు, పుట్టరు. ఏ ఒక్కరికి రాజకీయ వారసత్వంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా అవకాశం, వాళ్ళ తండ్రి గారు చనిపోతే రాజకీయ అవకాశం వచ్చింది. అదేవిధంగా ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టుకుని ఉన్నాడు. వాళ్ళ అన్నగారు పార్టీ కాంగ్రెస్ని మెర్జీ చేసిన తన సొంత డబ్బు ఖర్చుకుంటూ పార్టీ నడుపుతున్నాడు. కాబట్టి ఇందిరాగాంధీ గారే ఓడిపోయారండి. పివి నరసింహారావు గారు ఓడించిన చరిత్ర ఈ దేశం ఉంది. ఎవరు ఇప్పుడు గెలిపోవటం అనేది సహజం అండి. అది ఎంత ఓర్పుగా ఉన్నారు, ఎంత డెడికేషన్తో, డిటర్మినేషన్తో ఉన్నాడు, ఎంత స్వచ్ఛమైన పరిపాలన అందిస్తారనేది ప్రజలు చూస్తారు. ఇప్పుడు వారాహి 1, 2, 3 ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ గోదావరి జిల్లాల కాడి నుంచి కృష్ణా జిల్లా ఎంటర్ అయినా కానీ జనం ఎందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ అమ్మట? ఇదే సమయం, అది మీకు క్వశ్చన్ ఉంది కదా. ఇదే సమయంలో ఏంటంటే ఇక్కడ ఓటు డెఫినెట్గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇన్నాళ్ళు మన కోసం 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. కోట్లాది రూపాయలు మనకి ఇస్తున్నాడు కౌలు రైతులు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన. ఉద్దానంలో ఎక్కడో కిడ్నీ బాధితులని లండన్ నుంచి డాక్టర్లను పిలిపించి చేశాడు. మోదీ గారితో ఈయనకి సన్నిహిత సంబంధం. మోదీ గారు అంత అమాయకుడేం కాదు కదా. అతనికి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి నివేదికలు ఉంటాయి. ప్రజల్లో ఎవరు సత్యలత ఉంటుంది, ప్రజలు ఎవరు గెలుస్తారో వాళ్ళకి తెలుసు కదా. మరి ఉభయ రాష్ట్రాల నుంచి ఇటు కేసీఆర్ గారు కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎన్డీఏలో ఆహ్వానించలేదే. ఒక పవన్ కళ్యాణ్నే 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఎందుకు మోదీ విశ్వసిస్తున్నాడు? అతని దగ్గర దార్శనికత, దేశం పట్ల సమగ్రత, జాతీయ భావజాలం మెండుగా ఉన్నాయనే కదా. ఎప్పుడు ఒకే చోట సెంటిమెంట్ ఉంటుందా మేడం? అనేక రకాల అన్ని పార్టీలు ఉన్నాయి. 2014లో చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని సాక్రిఫైస్ చేశాడు ఆయన. 2019లో విడిగా పోటీ చేసినప్పుడు ఆయన కూడా కోరుకోవాలా పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని, జగన్ కూడా కోరుకోవాలా. కాబట్టి 2 స్థానాల్లో బలమైన అభ్యర్థులు పెట్టారు, ఓడిచ్చారు. 2024 పవన్ కళ్యాణ్ లేనిది రాజకీయాలు లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ చరిష్మాతోనే ముందుకెళ్తున్నారు. మొన్న నామినేషన్లో 2 లక్షల మంది జనం వచ్చారు. గెలుపు ఎవరు ఆపలేరు. ఈసారి ఆయన 14 ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు. ఆయన 21 మందిలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తే 15 నుంచి దాదాపు 18 స్థానాలు ఎట్టి పరిస్థితులు తగ్గకుండా అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టబోతున్నాడు. ఆయనే కూటమిలో అధికారులు రావాలన్నా ఆయనదే కీలక పాత్ర ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి గతంలో ఎప్పుడు ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు అని పద్దాలు అనుకోవడానికి లేదు. ఎప్పుడు ఒకే రకంగా ఉన్న రాజకీయాలు ఏం లేదు. ఈసారి అన్ని కూడా విమర్శలు కాదు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టబోతున్నాడు. ఆయనకున్న 21 మంది ఎమ్మెల్యేల్లో డెఫినెట్గా 18 మంది తగ్గకుండా అడుగు పెట్టబోతున్నాడు. ప్రజలు ఆహ్వానిస్తారు. ఓకే సార్, అయితే ఆల్రెడీ ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్ గురించి అంటే టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే వైసీపీ గవర్నమెంట్ ఆల్రెడీ చాలా అప్పులు చేసింది 5 ఏళ్లలో, అసలు రాష్ట్రాన్ని అమ్మే స్థితికి వచ్చేసాము అనే ఒక విమర్శ చేయడం చూసాము. సో ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని, అంటే వెనకబడి ఉన్న రాష్ట్రానికి ఇలాంటి ఉచిత హామీలు ఏం చిన్నవి కాదు, అవి చాలా కోట్ల వేల కోట్లు ఖర్చు అయ్యే హామీలు అవి. సో అసలు ఆ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి ఎలా బయటికి తీసుకొస్తారు, అసలు ఈ కొత్త హామీలని ఎలా నెరవేరుస్తారంటారు? డెఫినెట్గా మంచి క్వశ్చన్ అడిగారు. 2014 అధికారంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు 2.5 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు. ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇంకో 8 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, పురంధేశ్వరి గారు లాంటి నాయకులు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, జనసేన చెప్తున్నారు, టీడీపీ చెప్తున్నారు. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేశాడు ఈయన. 8 + 2.5 10.5 లక్షల కోట్ల అప్పుతో ఉంది ఆంధ్రప్రదేశ్. అంతే కదా. ఎవరు వచ్చినా 10.5 లక్షల కోట్లు అప్పు తెచ్చాలి. ఇంకోటి సంక్షేమ పథకాలకు డబ్బు తీసుకురావాలి. అంతే కదండి. ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇది. మరి సంక్షేమ పథకాలు డబ్బు తీసుకోవాలన్నప్పుడు 300 కోట్లతో కట్టింది అసెంబ్లీనే
సెక్రటరియట్ని తాకట్టు పెట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకులోనే ఏదో లోన్ తీసుకున్నారంటారు ప్రభుత్వం. ఇకపోతే విశాఖపట్నంలో సర్క్యూట్ హౌస్తో సహా దాదాపు 125 ఎకరాల మెయిన్ ల్యాండ్ని ఇది చేసుకొని దాదాపు 20,000 కోట్లు ఏదో అప్పు తీసుకున్నారంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము. మరి కస్టోడిగా ఉండాల్సిన బాధ్యత, కస్టోడియన్ రక్షకుడిగా ఉండాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఎక్కడికెళ్ళా దూరంపూడి లాంటి వాళ్ళు, లేకపోతే ధర్మాన బ్రదర్స్ వాళ్ళు, ఎక్కడెక్కడ ఈ వైసీపీ నాయకులు చాలా కేసులు వస్తున్నాయి మా భూములు ఆక్రమించుకున్నారని. ఎట్లా కస్టోడియన్గా ఉండాల్సిన వాళ్ళే వీళ్ళు భూములు ఆక్రమించుకుంటే ఎట్లా? చివరికి ప్రభుత్వ స్థలాలు కూడా తనఖా పెట్టి ప్రభుత్వం నడిపిస్తుందంటే మరి ఈ అవసరమా? అప్పులు చేసి ఇట్లా చేయటం అవసరమా అనేది బేరీజ్ వేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఈ సంక్షేమ పథకాలకి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎవరు తీసుకొచ్చారు? ఎవరైనా ఏంటంటే ప్రజల మీద పన్ను చెప్పి తీసుకురావటమే. ఇక్కడ ఈ కూటమికి మీరు అన్నట్టు కలిసి వచ్చే అవకాశం ఏంటంటే ఈ కూటమికి మోదీ గారు నేనున్నాననే భరోసా ఇవ్వటం వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అవసరమైతే స్పెషల్ ప్యాకేజీ కింద డబ్బులు వచ్చి నేను రాష్ట్రానికి డెఫినెట్గా వచ్చింది అనుకోండి, కొన్ని వేల కోట్లు వస్తాయి. దాని ధర పరిశ్రమలు నెలకొచ్చు, ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు, వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయి ఇది స్టాప్ అయిపోయింది. ఆ రోజు నుంచి వాళ్ళ ఫ్యామిలీలో మంచి వెలుగు ప్రసాదిస్తారు కదా. కాబట్టి ఆ యొక్క స్పెషల్ ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్ తీసుకురావాల్సిన అవసరం ఈ కూటమికి ముందున్నది. 2 పోలవరం పూర్తి చేస్తే లక్షల ఎకరాలకి ఈ నీరు ఉదా సముద్రంలో కలిసిపోకుండా ఇది ఉపయోగించుకుంటే పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. 3 ప్రకృతి రమణీయతకు మారుపేరైన సహజ వనరులను కాపాడుకోవడం ముఖ్యం. తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంతా ఉండి ఈ తీర ప్రాంతంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు ఎందుకు రాలేకపోతున్నాయి? ఎందుకు గత ప్రభుత్వాలతో పాటు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది? ఇప్పుడున్న ఈ ప్రభుత్వం వస్తే సెంట్రల్తో ఉన్న సాన్నిధ్య రీత్యా అనేక పరిశ్రమలు తీసుకురావచ్చు, కొన్ని వేల మందికి లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు. వాళ్ళు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. చూద్దాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ద్వారా పూర్తిగా పూర్తి చేయలేకపోతున్నారు. మెగా డిఎస్సీ కూడా ఇవ్వలేదని ఆందోళన తెలియజేస్తున్నారు కదా. ఉద్యోగులు కూడా వ్యతిరేకత ఉన్నారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో సిపిఎస్ రద్దు చేస్తారని చేయలేదు కదా. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది వీళ్ళకి ఏంటంటే మోదీ గారు ఉన్నారు కాబట్టి కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం కావాలి, వాళ్ళని ఎట్లా అట్రాక్టివ్ చేసుకోవాలి, ఈ కూటమి ఓటు చెల్లకుండా జగన్మోహన్ రెడ్డికి ఎలా గద్దె దించాలనే దానికి నిలువెత్తు నిదర్శనం ఈ మేనిఫెస్టోలోగా కనపడుతుంది. అంటే సర్వజనాలు ఆమోదం కలిగే విధంగా మేనిఫెస్టో ఉందనేది మనం స్పష్టంగా చెప్పగలం. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ హామీలు వీళ్ళ అధికారంలోకి వస్తే ఈ హామీలు వెంటనే నెరవేర్చే అవకాశం ఉందంటారు? అంటే ఫస్ట్ స్టార్టింగ్ టైం బాగుండండి. ఫస్ట్ డిఎస్సి ఇస్తామంటున్నారు. డెఫినెట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లయితే 6 గ్యారెంటీల్లో వచ్చి రావడంతో వరుసగా చేశాడు కదా. 100 రోజుల్లోనే అనుకుని మ్యాక్సిమం చేశాడు. రేపు కొన్ని ఆగస్టు 15 రైతులది అవన్నీ చేస్తానంటున్నాడు. కాబట్టి దశల వారి చేస్తారు. కొద్దిగా మనం కూడా అవకాశం ఇవ్వాలా. ఒక 1 year నుంచి 2 years. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే నిరూపించుకోలేదనే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం అడుగుతుంది. కానీ గతంలో వీళ్ళకి కూడా 5 ఏళ్ళ అధికారం ఇచ్చారు కదా. అప్పుడు ఇన్ని పథకాలు లేనప్పటికీ ఈవెన్ రాజధాని కూడా కంప్లీట్ గా చేయలేకపోయారు కదా. అది తప్పు కదా. తాత్కాలిక భవనాలు అని చెప్పి ఆ రోజు చేసిన చంద్రబాబు గారు ప్యాకేజీకి ఒప్పుకున్నాడనే కదా పవన్ కళ్యాణ్ ఆయన నుంచి బయటకు వచ్చేసింది. అంతే కదండి. ఆయన చేసిన తప్పు ఆ రోజు తప్పే, ఇప్పుడు ఈయన చేసింది కూడా తప్పే. అంటే ఆయనకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు చేయలేకపోయారు. ఒకవేళ 5 ఏళ్ళు ఉన్నప్పుడు తాత్కాలిక భవనం కాకుండా శాశ్వతంగా నిర్మించుంటే ఇప్పుడు ఈయన రాజధాని మార్చే వాళ్ళు కాదు కదా. వాస్తవమే, ఆయన చేసిన తప్పే. తాత్కాలిక భవనాలు అని చెప్పడం తప్పే. కానీ శాశ్వత భవనాలుగా ఉన్న సెక్రటరియట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు లేకపోతే పరిపాలన చేయలేదంటారా మీరు? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు జనం చూస్తుంటారండి, ఎవరు ఏంటి జనాలు చాలా తెలియగలరు. అల్టిమేట్గా జనం న్యాయ నిర్ణేతలు. మరి కొద్ది రోజుల్లో 13వ తారీఖు ఎలక్షన్ రాబోతుంది. ఇవాళ 1వ తారీఖు, ఇంకా చేతిలో ఎన్ని రోజులు? ఈ 10 రోజులే. 11వ తారీఖు సాయంత్రం 5 ప్రచారం పరిసమాప్తం. ఈ 10 రోజుల్లోనే ఏం చేసినా ప్రజల్ని మనల్ని పొందాలి. ఏమొద్దో చూద్దాం అంతే. మనం ఏం చేయలేము, డెఫినెట్ గా చూడాల్సిందే. అయితే 2014లో ఏదైతే మేనిఫెస్టో ఇందాక మాట్లాడుకున్నట్టు మనం, సో అవి పథకాలు హామీలు అమలు చేయలేని వాటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే ఆయన ప్రచారం వెళ్ళినప్పుడు. సో దానివల్ల ఈ కూటమికి ఏమైనా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది? అవి ఏముండవు. అంటే ఇప్పుడు ప్రజలు అంటే వాళ్ళకి మళ్ళీ గుర్తు చేస్తున్నారు కదా 2014, 2019, 2024. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 2024 to 29 జర్నీ చేయాలా. ఇది గుర్తుంచుకోవాలా. పాతది ఏదో చేశారు, వాళ్ళు వస్తే జన్మభూమి కమిటీలు అని చెప్పి టీడీపీ పార్టీ అంతా ఉంటారు, మిమ్మల్ని మోసం చేస్తారు అని చెప్పి ఈయన అంటున్నాడు. మరి అంటున్నప్పుడు ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు ఏం చేయలేదనేది కదా చాలా కనపడుతున్నాయి. ఇదే సమయంలో మాకు కాపు నేస్తం కావాలన్నా లేకపోతే అమ్మ ఒడి కావాలన్నా ఏది కావాలన్నా ఫ్యాన్కే ఓటేయాలంటున్నాడు. మరి ఫ్యాన్కి ఓటేస్తే మీరు గాలి తిరగదు, ఆ ఫ్యాన్ తిరగదని వీళ్ళు అంటున్నారు. మరి అంటే నీకు ఓటేస్తేనే నీకు ఈ పథకాలు వస్తాయి, లేకపోతే రావనేగా.
చెప్పకనే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళైనా వీళ్ళైనా అదే చెప్తున్నారు కదండి. టీడీపీ కూటమి కూడా ఈ పథకాలు ఓటు కోసమే కదా వాళ్ళైనా ఎవరైనా ఒకటే. ఇక్కడ అంతిమంగా నిర్ణేతలు న్యాయ నిర్ణేతలు అయితే ప్రజలే. ప్రజలు మనల్ని పొందాలి. ఇప్పుడు అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేసినా ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది చెప్పండి? జగనన్న వదిలిన బాణం సొంత సిస్టరే నువ్వేం చేసావో చెప్పమని అడుగుతుంది. మరి ఏ ఒక్క % కూడా లేని బీజేపీని ఎందుకు అంటగడుగుతున్నావు? ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలా? ఎందుకు పోలవరం పూర్చేలా? ఎందుకు జాబులు ఇప్పిలేకపోయావు? ఎందుకు మళ్ళా మోదీతో నువ్వు జైలు అవుతున్నావు అని ఆమె అడుగుతుంది. చివరికి బాబాయిని చంపిన దాంట్లో కూడా మీ వెనక పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళిద్దరు సిస్టర్స్ అడుగుతున్నారు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనకి సింహం సింగిల్గా వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చాలామంది అంబట్రాంబాబు గారు, మిగతా జోగి రమేష్ వీళ్ళందరూ అంటున్నారు. సింగిల్గా రావటం కాదు, ఇక్కడ సింగిల్ అయిపోయాడు అనేది స్పష్టంగా కనపడుతుంది. సొంత ఫ్యామిలీ నుంచి చెల్లెలు దూరం అయిపోయారు. ఎవరు ఊహించిన విధంగా వాళ్ళ మాటలు తోటాలు పేలుస్తున్నారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంటే ఎక్కువ షర్మిల సునీత మాటలు చాలా ప్రజలు ఏంట్రా బాబు ఏం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఉన్నాయి. అంటే ఒకవైపు దీని వెనుక కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటారు. అంటే ఆమె షర్మిల గారు ఏమైనా చిన్నపిల్ల అండి? కానీ మనకి విమర్శలు వినిపిస్తున్నాయి కదా, ప్రజలు కాస్త నమ్మే ఛాన్స్. విమర్శలు స్క్రిప్ట్ అవన్నీ వస్తున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు అంటున్నారు తప్పితే చంద్రబాబు నాయుడు చెప్తే ఎందుకు వింటుంది ఆమె? ఆమెకి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది కదా. అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆయన రక్తం పంచుకొని పెట్టిన బిడ్డ కదా. మరి ఆమెనే ఎందుకు విమర్శిస్తున్నారు వైసీపీ వాళ్ళు? ఇవన్నీ ఏంటంటే ప్రజలు చూస్తూ ఉంటారు, ఎవరు ఏంటి ఏం చేయాలనేది చూస్తూ ఉంటారు. డెఫినెట్గా సార్ మీరు అన్నట్లు ఎవరు ఏం చేసినా, ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా కూడా నిజంగానే అటు వైసీపీ అయితే ఇటు కూటమి అయితే ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా ఖచ్చితంగా ప్రజలు చూస్తూనే ఉంటారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, నిజంగా న్యాయ నిర్ణేతలు సరైన నిర్ణయం తీసుకుంటారనేది ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.